ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. అల్లూరి, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కడప జిల్లాల్లోని పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కడప జిల్లాలోని పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే మరోవైపు ఇటు కాకినాడ, తూర్పు గోదావరి సైడ్ మాత్రం కొంత ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఒక్కసారిగా ఏపీలో వాతావరణం అనేది మారిపోయింది. కొన్ని రోజులు అంటే ఒక 2-3 రోజుల క్రితం కూడా ఏపీలో కొన్ని జిల్లాలో వర్షాలు అన్నవి పడ్డాయి. మరోసారి కూడా వాతావరణ శాఖ అధికారులు ఇదే విధమైనటువంటి సూచనలు చేస్తున్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్, ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది కదా, ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో అలర్ట్ ను ప్రకటించారు? హరీష, ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. గడిచిన 3 రోజులుగా వాతావరణంలో విపరీతమైనటువంటి మార్పులు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన అప్రమత్తత జారీ చేసింది. ముఖ్యమంత్రి కూడా దీనిపైన సమీక్ష చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రైతులకు జరిగినటువంటి నష్టాన్ని కూడా అంచనా వేయడానికి ప్రత్యేక బృందాలన్నీ కూడా నియమించారు. ఆ సాధ్యమైన త్వరగా ఆ ప్రాంతాల్లో రైతులకు జరిగిన అన్యాయం, నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే వాతావరణం అంతా కూడా మారింది. పలు జిల్లాల్లో పిడుగుపాటుతో కూడినటువంటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్, అదేవిధంగా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ తో పిడుగులతో పాటు ఒక మోస్తరు వర్షాలు పడతాయని అల్లూరు జిల్లా, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా ఎల్లో అలర్ట్ కూడా కొన్ని జిల్లాలకు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పేసి అప్రమత్తత జారీ చేసింది. విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆ జిల్లాల్లో పిడుగులతో పాటు కూడినటువంటి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో ఉండాలి. బయటికి అత్యవసరమైతే తప్ప రాకూడదని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసింది. ఇదే పరిస్థితుల్లో ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 42 మండలాల్లో ఈ వాతావరణం విపరీతమైనటువంటి మార్పులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో చాలా మండలాల్లో అటు వరి పంట, ఇటు మినుము, అటు వేరుశనగ, మిగతా ఉద్యానవన పంటలకు కూడా పూర్తిగా పెద్ద ఎత్తున నష్టం జరిగినటువంటి నేపథ్యంలో వాటన్నిటి కూడా అంచనా వేయడానికి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనించాలి, ప్రజలు గమనించాలి. రైతులకి ఎక్కడ కూడా ఒక ఎకరానికి కూడా నష్టపరిహారం లేకుండా ఇబ్బంది పడే పరిస్థితులు ఉండకూడదు. ఎక్కడైతే నష్టం జరిగిందో ముఖ్యంగా ఉద్యానవన పంటలకి, అదేవిధంగా వరి పంటకి, అటు ఉద్యానవన పంటలకు కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగిన నేపథ్యంలో దాదాపు ఇప్పటి వరకు 40 కోట్ల రూపాయలకు పైగా నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా వేసింది అధికార యంత్రాంగం. వీటన్నిటికి సంబంధించి కూడా నిన్న ఈ రోజు కురిసినటువంటి వర్షాలు, ఆయా ప్రాంతాల్లో చోటు చేసుకున్నటువంటి జరిగినటువంటి వివిధ పంటలకు జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి సమర్పించిన నేపథ్యంలో వాటన్నిటి కూడా ప్రతి రైతుని ఆదుకుంటాం. రైతులు ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రతి రాబోయేటటువంటి పంటలకు కూడా కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అధికార యంత్రాంగం కూడా అందుబాటులో ఉండాలి. అదేవిధంగా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా రైతాంగానికి అండదండలు అందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద చూస్తే కొద్దిసేపటి క్రితం వాతావరణం అంతా కూడా మారింది. దాదాపు 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ఇప్పుడు కొద్దిసేపటి క్రితం అలర్ట్ జారీ చేసింది. థ్యాంక్ యూ జయరాజ్.